స్నేహం కోసం. ఒక అడవిలో జింక, కాకి, ఎలుక, తాబేలు ఉండేవి. ఇవి 4 చాలా ప్రాణ స్నేహితులు. రోజు సాయంత్రం తాబేలు ఉండే కొలను ఒడ్డున ఇవి కలుసుకుని కబుర్లు చెప్పుకునేవి. ఓ రోజు సాయంత్రం కొలను ఒడ్డున స్నేహితుల కోసం ఎదురు చూస్తున్న తాబేలు అటుగా వెళుతున్న ఓ వేటగాడి కంట పడింది. వెంటనే అతడు దాన్ని పట్టుకుని సంచిలో వేసుకుని ముందుకు కదిలాడు. అప్పుడే కొలను వైపు వస్తున్న కాకి ఇదంతా గమనించింది. విషయాన్ని జింక, ఎలుకలకు చెప్పింది. తమ స్నేహితుణ్ణి ఎలా కాపాడుకోవాలా అని 3 తీవ్రంగా ఆలోచించాయి. ఇంతలో ఎలుకకు చక్కటి ఉపాయం తట్టింది. దాన్ని కాకి జింకలకు చెప్పింది. జింక వేటగాడి ముందు నుంచి వేగంగా పరిగెడుతూ వెళ్ళింది. కొంత దూరం వెళ్ళాక వేటగాడి వెళ్లే దారిలో జింక చనిపోయినట్లు పడుకుంది. కాకి దాని మీద వాలి కళ్ళు పడుచుకుని తింటున్నట్లు నటించింది. అది చూసి ఈరోజు జింక మాంసం దొరికిందని వేటగాడు సంబరపడిపోయాడు. తాబేలున్న సంచిని భుజం మీద నుంచి కింద పెట్టి జింకని ఈడ్చుకుపోవటానికి తాడు కోసం వెతకసాగాడు. ఇదే సరైన సమయం అని భావించిన ఎలుక తాబేలున్న సంచిని కొరికేసింది. దాంతో తాబేలు బయటపడి దగ్గరలోని పొదల్లోనికి వెళ్ళిపోయింది. జింక మీద కూర్చుని ఇదంతా గమనించిన కాకి వెంటనే కావు కావమంటూ ఎగిరిపోయింది. తమ ఉపాయం ఫలించి తాబేలు తప్పించుకుందన్న విషయం అర్థం చేసుకున్న జింక వెంటనే లేచి పారిపోయింది. చనిపోయిందనుకుంటున్న జింక లేచి పరుగులు తీసేసరికి వేటగాడు నివ్వెరపోయాడు. జింక పోతే పోయింది, తాబేలున్న సంచిని తీసుకెళ్దామని సంచి వద్దకు వచ్చి చూస్తే అందులో తాబేలు లేదు. దొరికిన దాంతో తృప్తి పడక అత్యాశకు పోయినందుకు వేటగాడు చాలా పశ్చాత్తాపడ్డాడు. ఎలాగైతేనే తన మిత్రుణ్ణి కాపాడుకున్న జింక, ఎలుక, కాకి చాలా సంతోషించాయి. చూసారా, జంతువులే అయినా చక్కని ఉపాయంతో తమ స్నేహితుణ్ణి ఎలా కాపాడుకున్నాయో.